ప్రైస్తలాడ్ దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతి ఉదయం దేవుని వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన వాగ్దాన మాటతో ప్రతి ఉదయకాలం మనందరితో అయినా మాట్లాడుతూ ఉన్నారు. ఆ దినమంతా కూడా దేవుని మాట ద్వారా బలపడే కృపను దేవుని బిడ్డలారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవుని మనం స్తుతించవలసిన వారమై ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానం ద్వారా మనందరితో ఆయన మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును మనం చదువుకుందాం. కీర్తనలు 81:10 చరణం మనం చదువుకున్నట్లయితే, ఐగుప్తుల దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ కీర్తన ఎవరు రచించారని మనం చూస్తే ఇది ఆసాపు కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం. ఆసాపు దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వస్తూ ఉన్నప్పుడు వారిని దేవుడు ఎట్టి రీతిగా అయితే ఆయన తీసుకొని వచ్చాడో అవన్నిటిని చూచిన ఆసాపు కీర్తన ద్వారా ఆయన పాడి ప్రభువును గనపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా ఆసాపుని అభిషేకించి తన ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటను మనం చూసినట్లయితే, ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను అనగా ఇశ్రాయేలీలను దేవుడు రప్పించిన దేవుడను నేనే అని ఆయన మాట్లాడుతూ అంటున్నారు. నీ నోరు బాగుగా తెరుము, నేను దానిని నింపెదను. దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నారు, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. తన బిడ్డలు దేవుని బిడ్డలారా, వారు చాలా సందర్భాల్లో ఎక్కడైనా మాట్లాడే విషయం అవ్వచ్చు, అధికారుల దగ్గర మాట్లాడే విషయం అవ్వచ్చు, ఉద్యోగం చేస్తున్నప్పుడు వారి పై అధికారుల దగ్గర మాట్లాడే విషయంలో అవ్వచ్చు, దేవుని బిడ్డలారా భయపడుతూ ఉంటారు. అంతేకాకుండా దేవుడు వారి ఏళ్ల చేసిన కార్యములను సాక్ష్య రూపంలో చెప్పడానికి కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. దేవుని మాటలను ఇతరులకు ప్రకటించడానికి భయపడుతూ ఉంటారు. అయితే ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలుతో మాట్లాడిన దేవుడు ఉదయకాల సమయంలో ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపుతాను, నేను దాన్ని నింపెదను. నువ్వు తెరువు నోరు, నువ్వు నిలవబడు నా కొరకు మాట్లాడడానికి. నువ్వు ఎవరికి భయపడవలసిన అవసరత లేదు. ఎందుకంటే నీతో ఉండి నీలో ఉండి మాట్లాడువాడని నేను గనుక నీ నోరు బాగుగా తెరిచి నాకు అవకాశం నువ్వు ఇచ్చినట్లయితే నేను మాట్లాడతాను, నేను నీ నోటిని నింపుతానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు మొదటి నాయకుడిగా దేవుడు ఏర్పరిచిన మోషేను దేవుడు పిలిచి, నువ్వు ఐగుప్తు దేశంలో ఫరో యొద్దకు వెళ్ళి నా ప్రజలను నీవు తీసుకొని రావాలి ఐగుప్తు దేశంలో నుండి అని మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు మోషే అంటున్నాడు, అయ్యా నేను ఎంతటి వాడను, నేను నోటి మాంద్యము గలవాడను అని మోషే దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, పదే పదే దేవుడు మాట్లాడినప్పుడల్లా అదే మాటను మోషే మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటూ ఉన్నారు. చూడండి దేవుని బిడ్డలారా, నిర్గమాకాండము 4వ అధ్యాయము 15లో మనం చూస్తే, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను, నేను నీ నోటికిని అతని నోటికిని తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను అని మోషేతో దేవుడు మాట్లాడుతున్నారు. నీ అన్న అయిన అహరోనును నేను నీకు తోడుగా పంపిస్తాను, నువ్వు ఏం మాట్లాడాలో అహరోను ద్వారా నేను మాట్లాడతాను, అక్కడ నువ్వు నిలవబడితే చాలు, అహరోను ద్వారా నీ నోటికి అహరోనును తోడుగా ఉంచుతాను, అంతేకాకుండా నీకును అతనికి నేను తోడుగా ఉంటాను అంటున్నారు. చూడండి, నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దాన్ని మీకు నేను బోధిస్తాను. ఫరో దగ్గర మీరు భయపడవలసిన అవసరత లేదు. నేను మీ నోటికి తోడుగా ఉండి అక్కడ మీరు ఎలా మాట్లాడాలి, ఏ విధముగా మాట్లాడాలి, ఫరో దగ్గర భయపడకుండా ధైర్యంగా మాట్లాడే
ఆ కృపను నేను మీకు అనుగ్రహిస్తానని దేవుడు మోషేతో మాట్లాడినట్లుగానే మోషే ధైర్యంగా వెళ్ళి దేవుని బిడ్డలారా అయ్యండి ఫరో దగ్గర మాట్లాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంతేకాకుండా దేవుని బిడ్డలారా చూడండి, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం చివరి లైన్లో మనం చూస్తే, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. నీ నోట నా మాటలు ఉంచి అని తన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నారు. నీ నోట నా మాటలు ఉంచి. హల్లెలూయా, హల్లెలూయా. మనం నోరు తెరిస్తే దేవుని బలమును బట్టి, దేవుని అధికారం బట్టి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆత్మ అభిషేకాన్ని బట్టి ధైర్యం కలిగి మనం నోరు తెరిచినట్లయితే దేవుడు మన నోటిని నింపి మనం ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలో దేవుడే మన నోటికి తోడుగా ఉండి ఆయన మాట్లాడతానంటున్నారు. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇర్మియా కూడా బాలుడను, నేను మాట్లాడలేను, అధికారుల యొద్దకు వెళ్ళమంటున్నావు, రాజుల యొద్దకు వెళ్ళి నువ్వు ప్రకటించమంటున్నావయ్యా, నేను ఇంకనూ బాలుడనే అని ఇర్మియా దేవుడితో మాట్లాడినప్పుడు కూడా దేవుడు ఇర్మియాతో అంటున్న మాటను దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా నీ నోటికి నేను తోడుగా ఉండి నేను మాట్లాడతానని దేవుని బిడ్డలారా ఇర్మియా ప్రవక్తతో దేవుడు చెప్పినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9లో మనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పడదొయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, ఇగో నా చెయ్యి చాపి నీ నోటి నేను ముట్టే ఉన్నాను. నీవు ఎక్కడికి వెళ్ళి మాట్లాడడానికి భయపడవద్దు. అధికారుల వద్దకు వెళ్ళి, రాజుల వద్దకు వెళ్ళి నువ్వు ప్రకటన చేయాలి. నేను చెప్పిన దాన్ని నువ్వు వారికి తెలియచేయాలి. ఎందుకంటే నీ నోట నా మాటలను నేను ఉంచాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు నిలవబడి నాకు నీవు అప్పగించుకున్నట్లయితే, నీ నోటిని నువ్వు తెరిచి నాకు నీ సర్వమును అప్పగించుకున్నట్లయితే నువ్వు ఎలా నన్ను మహిమపరచాలో, నువ్వు ఎలా నన్ను స్తుతించాలో, నువ్వు ఎలా నన్ను గణపరచాలో, అంతేకాకుండా నీవు ఇతరుల యొద్ద ఎలా మాట్లాడాలో, ఏ విధంగా జ్ఞానయుక్తంగా సమాధానం చెప్పాలో వాటన్నిటినీ నేనే నీకు బోధిస్తాను. నీ నోటికి నేను తోడుగా ఉంటానని ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా 81వ కీర్తన 10వ చరణం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా దేనికి మనం భయపడక దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేట్లు అవ్వచ్చు, సువార్తను ప్రకటించేట్లు అవ్వచ్చు, దేవుని గురించి పాడుట్లు అవ్వచ్చు, అంతేకాకుండా ఇరుగు పొరుగు వారికి దేవుని మాటలు చెప్పుట్లు అవ్వచ్చు. దేనికి కూడా భయపడక నీ నోటిని నువ్వు తెరిచి నువ్వు మాట్లాడినట్లయితే దేవుడు నీ నోటిని నింపి నువ్వు అక్కడ ఏమి మాట్లాడాలో, అంతేకాదు నేను భయపెట్టేవారు ఉంటారు, నీకు హాని చేసేవారు ఉంటారు, ఆ వారి యొద్ద కూడా నువ్వు ఎలా మాట్లాడాలో, జ్ఞానయుక్తంగా అక్కడి నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలో దేవుడే అక్కడ మాట్లాడతారని ఉదయకాలం తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. కనుక ఈ వాగ్దానమును నమ్మి విశ్వసించి ఆయన పక్షంగా మనం నిలబడి మనం మాట్లాడదాం. ఆయన మన నోటికి తోడుగా ఉండి ఆయన మాట్లాడతానని ఉదయకాల సమయంలో తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. కనుక ఈ వాగ్దానంలోని ప్రతి దీవెన పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని తలలు వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడారయ్యా, నీకు స్తోత్రాలు. మా నోటిని మేము తెరిచినట్లయితే, ఇగో మా సర్వస్వం నీకు అప్పగించుకొని ప్రభా మేము నిలవబడినట్లయితే మా నోటికి మీరు తోడుగా ఉండి మాట్లాడతానని, మీ మాటలు మా నోటి ద్వారా అయ్యా నింపి నువ్వు మాట్లాడతానని ఉదయకాలం
చక్కటి వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ వాగ్దానం మాటలు విన్నా వీళ్ళందరినీ మీరు దీవించండి. దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రయాణంలో ఉన్నవారికి మీ కాపుదల, భద్రత దయచేయండి. ఎవరైనా బలహీనలుగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరంలో తాకి తండ్రి ఉదయకాలం పరిపూర్ణమైన ఆరోగ్యమును, స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా పనులు పూనుకున్నట్లయితే వాటిలో మీ సహాయము కలుగు చేసి అయ్యా మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉదయకాలం మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ స్థలాలు సమర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభుయేసు రక్తమే చేయం. ప్రభుయేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.